హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిస్ట్రిక్ట్ కోర్టు ఎగ్జామినేషన్ అనేది ఇంకొక నెలలో జరగబోతున్నది. ఈ డిస్ట్రిక్ట్ కోర్టుకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా మీరు జూనియర్ అసిస్టెంట్ రాస్తున్నా, లేదా కాపీస్ట్ రాస్తున్నా, లేదా టైపిస్ట్ రాస్తున్నా, లేదా స్టెనోగ్రాఫర్ రాస్తున్నా, ప్రాసెసర్ రాస్తున్నా, ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విడుదల చేసినటువంటి ఈ ఏ నోటిఫికేషన్ ఎగ్జామ్ అయినా కూడా జనరల్ నాలెడ్జ్ జీకే 40 మార్క్స్ అనేది ఉంది. ఈ జీకేలో కూడా ఇంటర్నేషనల్, నేషనల్ కరెంట్ అఫైర్స్తో పాటు ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ మ్యూజిక్, దీంతో పాటు ఇండియన్ హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషను, ఇండియన్ ఎకానమీ, నేషనల్ మూమెంట్, ఇవన్నీ కూడా జీకేలో భాగంగా 40 మార్క్స్కి మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఉంది. ఈ 40 మార్క్స్కి మనం సరిపడా మెటీరియల్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే మాత్రమే కాకుండా ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, అదే పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, డే టు డే సైన్స్ అన్నీ కలిపి 40 మార్క్స్ ఈ జీకే జనరల్ నాలెడ్జ్ అనే హెడ్డింగ్ పెట్టి ఈ హిస్టరీ, జాగ్రఫీ అన్నింటిని కూడా మెన్షన్ చేస్తున్నాడు. వాటన్నిటి 40 మార్క్స్కి మీకు ఉపయోగపడేటటువంటి ఒక మెటీరియల్ని నేను మన టీంతో ప్రిపేర్ చేయించడం అనేది జరిగినది. ఇందులో ఎక్కువ పార్ట్ ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, డే టు డే సైన్స్, నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ నా సబ్జెక్టే ఉంది. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ మన టీం రాస్తారు. నా చేత ప్రిపేర్ చేయబడినటువంటి 40 మార్క్స్ మెటీరియల్, 40 మార్క్స్ ఇంగ్లీషు, మిగతా రీజనింగ్ ఏవైతే ఉన్నాయో వాటి నాకు సంబంధం లేనట్టు ఈ 40 మార్కులకు సంబంధించినటువంటి జీకేని మన యాప్లో జస్ట్ బిట్స్ వైజ్ నేను ప్రిపేర్ చేయించడం అనేది జరిగినది. ఇక్కడ ఏమంటే ప్రీవియస్ పేపర్ పరిగణలోకి తీసుకొని ఎక్కడ ప్రశ్న అడిగాడు, ఏ విధంగా అడిగాడు, మనం ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి అని హైకోర్టులో ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాకుండా బిట్స్ వైజ్ చదివే ప్రయత్నం చేయండి. ఓకేనా? కాబట్టి మీరు ఈ మెటీరియల్ కనుక కావాలనుకుంటే 40 మార్క్స్ జీకే మెటీరియల్ మీకు కనుక కావాలనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఎకానమీ వెంకటేష్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించినటువంటి 40 మార్క్స్ మెటీరియల్ 299 రూపీస్, 299 రూపీస్ గల కోర్స్ ఒకటి ఉంటుంది. దాన్ని పర్చేజ్ చేయండి. ఈ పర్చేజ్ దాని కింద 1 రూపీ గల కోర్స్ ఒకటి ఉంటుంది. ఆ కోర్స్ ఏంటంటే ప్రీవియస్ పేపర్లు ఉంటాయి, డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్లు ఉంటాయి, వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఆ 299 రూపీస్ కోర్స్ పర్చేజ్ చేస్తే 40 మార్క్స్ మెటీరియల్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఈ కోర్స్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో మన యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సుని మీరు జిరాక్స్ కూడా తీయించుకోవచ్చు, యాప్ చదువుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, 9030539097కి కాల్ చేయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిస్ట్రిక్ట్ కోడ్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్ లో భాగంగా మన భారతీయ ప్రజలకు, మన భారతీయ సంస్కృతికి, మన భారతీయ కట్టుబాట్లకు, మన భారతీయ అలవాట్లకు, మన భారతీయ చరిత్రకు నిలువుటత్తంగా నిలిచినటువంటి కొన్ని పురాతనమైనటువంటి ఫెస్టివల్స్, స్టేట్ అండ్ ఫెస్టివల్స్, రాష్ట్రాలు, పండుగలలో భాగంగా ముఖ్యమైనటువంటి కొన్ని పండుగల్ని ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. డైలీ కరెంట్ అఫైర్స్ వస్తూ ఉంటుంది. మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు మన వాట్సాప్ ఛానల్ ఉంది, వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఫాలో కొట్టండి. ఫాలో కొట్టిన తర్వాత బెల్ బటన్ క్లిక్ చేయండి. మన వాట్సాప్ ఛానల్ నేను చేసే ప్రతి పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు రాష్ట్రాలు, పండుగలు. మొదటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా పెలికాన్ ఫెస్టివల్, ఫ్లమింగో ఫెస్టివల్, బ్రహ్మోత్సవాలని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా మనకి తెలియనటువంటి పండుగలు ఇవి. తెలిసినటువంటి ఉగాది, సంక్రాంతి, శివరాత్రి ఇవన్నీ వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. మనకి తెలియనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫెస్టివల్స్ పెలికాను, ఫ్లెమింగో, బ్రహ్మోత్సవాలు, ఈ ఫెస్టివల్స్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయిన తర్వాత అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకునేటటువంటి ముఖ్యమైనటువంటి పండుగలు ఒకటి లోసార్ ఫెస్టివల్, సోలాంగ్ ఫెస్టివల్, లోసార్ ఫెస్టివల్ ఒకటి, సోలాంగ్ ఫెస్టివల్ ఒకటి, మోన్పా ఫెస్టివల్ ఒకటి, పక్కే పాగా హార్నిబిల్ ఫెస్టివల్,
పక్కేపాగా హార్న్బిల్ ఫెస్టివల్. పక్కేపాగా హార్న్బిల్ ఫెస్టివల్ ఏమో అరుణాచల్ ప్రదేశ్, హార్న్బిల్ ఫెస్టివల్ ఏమో నాగాలాండ్ రాష్ట్రం. గుర్తించుకోండి, రెండు మధ్య తేడా. నెక్స్ట్ అదే రాష్ట్రంలో తవాంగ్ ఫెస్టివల్ ఒకటి, అదే రాష్ట్రంలో పాంగ్సువా పాస్ అనేది మరొక ఫెస్టివల్. నెక్స్ట్ అస్సాం రాష్ట్రంలో అంబుబాచి మేళా ఫెస్టివల్ ఒకటి రీసెంట్గా ముగిసింది. అంబుబాచి మేళా ఫెస్టివల్ ఒకటి, భోగాలి బిహు ఫెస్టివల్ ఒకటి, అదేవిధంగా కటి బిహు ఫెస్టివల్ ఒకటి. గుర్తించుకోండి, మీ క్వశ్చన్ పేపర్లో బిహు డ్యాన్స్ అని కానీ బిహు ఫెస్టివల్ అని కానీ అది కనిపించిందంటే దట్ వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్, అస్సాం అని గుర్తించుకోండి. ఓకేనా. భోగాలి బిహు ఒకటి, కటి బిహు ఒకటి. నెక్స్ట్ బైశాగు అనే ఒక ఫెస్టివల్, ద్విజయింగ్ ఫెస్టివల్ అనేది మరొకటి. నెక్స్ట్ గుజరాత్ రాష్ట్రం, గుజరాత్లో వచ్చి నవరాత్రి ఫెస్టివల్, కచ్ ఉత్సవ్ ఫెస్టివల్, ఉత్తరాయణం ఫెస్టివల్, బెస్త్ వరస్, ఆషాదీ ఫెస్టివల్ అనేది మరొకటి గుజరాత్ రాష్ట్రంలో. గుజరాత్ రాష్ట్రంలో డ్యాన్స్ వేరు ఉంటాయి, ఫెస్టివల్స్ వేరు, డాన్సెస్ క్లాసికల్ అండ్ ఫోక్ డాన్సెస్ వేరు. కేరళ వచ్చి ఓనం ఫెస్టివల్, విషు ఫెస్టివల్, మకర విలక్కు, నిషా గాంధీ ఫెస్టివల్ని ఇది కేరళ రాష్ట్రంలో జరుపుకునేటటువంటి ఒక ఫెస్టివల్. నెక్స్ట్ మహారాష్ట్రలో గణేష్ ఉత్సవ్ ఒకటి, గుడిపడ్వా ఒకటి, నాగ్ పంచమి ఒకటి, నవరాత్రి ఒకటి. ఓకేనా. మా గా గు నా నా. మా అంటే మహారాష్ట్ర, గా అంటే గణేష్ ఉత్సవ్, గు అంటే గుడిపడ్వా, నాగ్ అంటే నాగపంచమి, నవరాత్రి. ఇది ఎక్కడంటే మహారాష్ట్ర రాష్ట్రంలో జరుపుకుంటారు. నెక్స్ట్ మిజోరాం రాష్ట్రంలో చాప్చర్కుట్ ఫెస్టివల్, అంతురియం ఫెస్టివల్ ఇది ఒకటి జరుపుకుంటారు. నెక్స్ట్ పంజాబ్లో లోహ్రీ ఫెస్టివల్ ఒకటి, బైసాఖి ఫెస్టివల్ దీన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ త్రిపుర రాష్ట్రంలో వచ్చి కర్చీ పూజ, ఎన్నోసార్లు అయినటువంటి బిట్, కర్చీ పూజ ఫెస్టివల్ ఒకటి, త్రిపురేశ్వరి ఫెస్టివల్ ఒకటి. గుర్తుంచుకోండి, ఈ ఫెస్టివల్ గత హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామినేషన్ కావచ్చు, మిగతా ఎగ్జామినేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్లో బాగా అడిగినటువంటి ప్రశ్నలు ఇవి. ఓకేనా. కాబట్టి ఈ ఫెస్టివల్స్ని మీరు ఒకసారి 1, 3, 4 సార్లు చదివేదానికంటే 4 సార్లు 5 సార్లు వీడియో పెట్టుకుని వినేసేయండి, వచ్చేస్తారు. ఓకేనా. మిత్రమా, మన యాప్ని ఎకానమీ వెంకటేశ్వర యాప్ డౌన్లోడ్ చేసుకుని 299 రూపీస్ కోర్స్ పర్చేస్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుని జిరాక్స్ తీర్చుకోవచ్చు. మీరు ఒకసారి మెటీరియల్ ఒకసారి చూసి మీరు ఒకసారి పర్చేస్ చేయండి. రోజు టాపిక్ అప్లోడ్ అవుతూ ఉన్నది. ఓకేనా. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.